అయితే మేము నలుగురం దోస్తులం. అయితే మా పని కూడా ఒక్కొక్కనే పని చేసినాం, అయిపోయింది. బస్సులో పోతున్నాం. పోగా ఇక రేపు చుట్టి ఆరా మామ అని మాట్లాడుకోగా దావత్ చేసుకుందాం రా అనేది టాక్ వచ్చింది. అయితే నా దగ్గర పైసలు లేవని వాళ్ళకి ముందే తెలిసి ఏం చేసారు, అయితే మాట్లాడుకున్నాం. పోయినాక ఫుల్ బాటిల్ తెచ్చుకోవాలి తాగుదాం అని అన్నీ చెప్పారు. అరే మంచిది అనుకున్నాం, సంతోషపడ్డాం. పోగా ఆయనతో రూమ్ దాకా పోయినాం. రూమ్కి వెళ్ళాక ఏమైందంటే మరి దావత్ చేసుకుందామారా అంటే చేసుకుందాం అని అన్నారు. సరే అని అన్నారు. అయిపోయినాక నేను అందరం పోయినాక ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయినా నేను బాత్రూమ్కి అయినా టవల్ తీసుకొని బాత్రూమ్కి అయినా స్నానం చేసేస్తాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు పట్టుకన్నా తెంగేసారు బయటకు. నా దగ్గర పైసలు లేవని కదా ఇప్పుడు నన్ను వదిలిపెట్టింది. వాళ్ళు బయటకి సట్టడి హంపి వచ్చారు. మళ్ళీ నన్ను అంటారు, మా నువ్వు గంట సేపు వాష్రూమ్ పోయినావు అంటారు. ట్యాగ్ వేయండి చొండలో, మీ దాంట్లో కూడా ఉన్నాడేమో.